అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజైతే నేను వరలక్ష్మీదేవికి శారీ డ్రాపింగ్ అనేది సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పాను. ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం వేసుకోవాలి. దానిపైన ఒక బింది కానీ చెంబు కానీ పెట్టుకోవాలన్నమాట. ఆ బిందెలో కూడాను కొంచెం అక్షింతలు అయితే వేసుకోవాలి. ప్లేట్ కింద కూడా కొంచెం అక్షింతలు వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే కలసం అనేది కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది, కదలకుండాను. వేరే చెంబుకి ఇలా స్టిక్ కానీ లేదంటే ఇప్పుడైతే ఒక స్టాండ్స్ అనేవి వస్తున్నాయి, అవి కానీ సెట్ చేసుకొని ఇలా బిందె పైన బిందె పెట్టుకోవాలన్నమాట. అండ్ శారీ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా లైట్ వెయిట్గా, మెత్తగా, అంటే కుచ్చులు ఫాస్ట్గా వచ్చేసేవి తీసుకున్నాం అనుకోండి, 5 minutesలో శారీ డ్రాపింగ్ అనేది అయిపోద్ది. లేదు పట్టు శారీ తీసుకుంటే అది కొంచెం మడత పెట్టడానికి ఈజీగా ఉంటే పర్వాలేదు, లేదు అంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ టైం కూడా చాలా టేకింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన శారీ ఫుల్గా ఉంటుంది కదా, లోపల కుంగ అంటాము, దానిని డబల్ లేయర్ అనమాట. అంటే ఒక స్ట్రైట్గా మడత పెట్టి కుర్చీలాగా పెట్టుకొని హాఫ్ ఆఫ్ ద వరకు కూడాను కుర్చీలు పెట్టుకొని పిన్ పెట్టుకోవాలన్నమాట. అండ్ పైట దగ్గరికి వచ్చేసరికి పైన వేసుకుంటాం కదా పళ్ళు దగ్గర కూడా సేమ్ మనం మన శారీకి ఎలాగా స్టెప్స్ పెట్టుకుంటామో అలా స్టెప్స్ పెట్టుకుని చక్కగా ఒక 4 or 5 పిన్స్ పెట్టేంత వరకు కూడా లెంత్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం శారీ తీసుకునే దాన్ని బట్టే మొత్తం శారీ డ్రాపింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుందండి. లైట్ వెయిట్ శారీ కనుక తీసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ పిన్స్ అనేవి చాలా మ్యాండేటరీ, లేదు అంటే వెంటనే ఊడిపోతుంది, ఫాస్ట్గా అవ్వదన్నమాట. చూసారు కదా, ఇలా లైట్ వెయిట్ అవ్వడం వల్ల ఇలా శారీ మొత్తాన్ని కూడా పెట్టేసి రెడీగా ఉంచుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా మనం కలసం దగ్గరికి వెళ్ళి శారీని డ్రాప్ చేసేద్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్న దానికి మనం ఇలా మడత పెట్టుకొని ఉంచుకున్నాం కదా, స్టెప్స్ వైజ్గా కుచ్చుల్లాగా వచ్చిన దానికి ఒక థ్రెడ్, నేనైతే లాడా తాడు తీసుకున్నానండి, అదైతే గట్టిగా ఉంటుంది అని చెప్పి. మీరు కావాలంటే పుల్కస్తాలు కూడా వాడుకోవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ఒక ఫ్రాక్ లాగా వచ్చేలాగా కుచ్చులన్నీ బాగా కనిపించేలాగా పెట్టుకొని ఫిట్ చేసుకొని, కావాలి అనుకుంటే మనం పైన ప్లాస్టర్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా థ్రెడ్ లాగా గట్టిగా టైట్గా కదలకుండా, కుండ అనేది కదలకుండా గట్టిగా ముడి అనేది వేసుకోవాలన్నమాట. మనం ఎంత టైట్గా ముడి వేస్తే అది అంత ఫిట్గా నించుని ఉంటుందన్నమాట, లేదు అంటే కదిలిపోతుంది. అండ్ అమ్మవారి రూపు పెట్టేటప్పుడు కూడా అంతా మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, లేదు అంటే ముందుకి వాలిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా కుర్చీలన్నీ కూడా నీట్గా పెట్టుకొని మనకు కావాలి అనుకుంటే పేపర్స్ రోల్ చేసి ఇలా శారీ కింద కూడా పెట్టుకోవచ్చు, అమ్మవారు ఇంకా నిండుగా కనిపిస్తారనమాట. ఇప్పుడైతే ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి నేనైతే ఫుల్గా పసుపది రాసేసి అమ్మకి రూపు అనేది తయారు చేస్తున్నాను అనమాట. మనం పెట్టుకునే ఈ చెంబు ఉంది చూడండి, ఈ చెంబు పైన కొబ్బరికాయ పెడుతున్నాను అనమాట. కొబ్బరికాయ అనేది రౌండ్గా ఉంటే ఇంకా బాగా వస్తుంది. అండ్ ఆల్సో పీస్ అనేది పైకి ఉంటుంది చూడండి, అది కొంచెం పొడుగ్గా ఉంటే మొహం పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. దానికి చిన్న కుంకుమ పెట్టి అమ్మవారిని ఆ స్వరూపంలో చూసి అమ్మవారిని ఆహ్వానించాను అనమాట. ఇప్పుడైతే శారీ డ్రాపింగ్ అనేది చేస్తున్నాను. శారీని ఫస్ట్ ఏంటంటే మనం రౌండ్గా తీసుకొని పైనుంచి తీసుకొని రావాలన్నమాట. ఇలా కావాలి అనుకుంటే పైనుంచి పెట్టేవాళ్ళు పైనుంచి కూడా పెట్టేసుకోవచ్చు, నేనైతే కదలకుండా ఉంటుంది అని చెప్పి లోపల నుంచి తీసాను అనమాట. దీన్ని బట్టి మనం శారీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్ అనేవి ఓపెన్ చేసి మన శారీకి ఎలా అయితే స్టెప్ బై స్టెప్స్ వచ్చేలాగా సెట్ చేసుకుంటామో అలాగే ఈ శారీకి కూడా అలా స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పిన్స్ ఎక్కడైతే అవసరం ఉంటాయో ఆ పిన్స్ అన్నీ కూడా పెట్టుకొని నడుము దగ్గర వడ్డానంలాగా సేమ్ ఆ తాడుతోనే మనం గట్టిగా కట్టేయాలన్నమాట. అమ్మవారి రూపు అయితే నేను పెడుతున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే నేను ముందుగానే పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట, అందుకే ఫాస్ట్గానే అయిపోయింది. ఇలా అమ్మవారికి మన దగ్గర ఎటువంటి ఆర్నమెంట్స్ ఉంటే ఆర్నమెంట్స్తో చక్కగా నిండుగా మనకి నచ్చేలాగా అమ్మవారికి నిండుగా అనిపించేలాగా చక్కగా అలంకరణ చేసుకోవచ్చండి. వడ్డానం మన దగ్గర ఏది ఉంటే అదే పెట్టుకోవచ్చు. నేనైతే జీజే పాలిష్ పెట్టాను. అండ్ అమ్మవారికి మంగళసూత్రం అనేది మ్యాండేటరీ కదా, అందుకని చెప్పి నేను ఆ మంగళసూత్రాలు కూడా వేసాను. మంగళసూత్రం లేదు కాబట్టి బ్లాక్ బీడ్స్ వేసాను అనమాట. నాకైతే అమ్మవారిని చూస్తే చాలా చాలా ముచ్చటగా అనిపించింది. లాస్ట్లో అయితే అమ్మవారికి దిష్టి కూడా తీసాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసింది ఈజీగానే ఉందా, లేదంటే ఇది మీకు కష్టంగా అనిపించిందా, ఇంకా సింపుల్ ప్రాసెస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.